ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్భగవద్గీతలో మొదటి అధ్యాయము, దాని పేరు అర్జున విషాద యోగము. ఈ అధ్యాయములకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అర్జున విషాద యోగము. యోగము అనగా కూడిక. జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమే యోగమనబడును. అట్టి ఐక్యమును సిద్ధింపజేయు మార్గమును కూడా యోగమనియే చెప్పబడును. జీవ బ్రహ్మల యొక్క అట్టి సంయోగము నిష్కామ కర్మ చేయగాని, భక్తి చేయగాని, ధ్యానము చేయగాని, జ్ఞానము చేయగాని సిద్ధించగలదు. కనుకనే ఆయా మార్పులను సాధనలు అవలంబించినప్పుడు వానికి కర్మయోగమని, భక్తి యోగమని, ధ్యానయోగమని, జ్ఞానయోగమని వేరువేరుగా పేర్లు కలిగినవి. అయితే విషాదము కూడా ఒక యోగమేనా? విషాదమనగా దుఃఖము యోగం ఎట్లు కాబోతుంది? ప్రాపంచిక వస్తువుల కొరకు, భోగభాగ్యముల కొరకు దుఃఖించుట యోగము కాదు, కానీ దైవము కొరకు, ధర్మము కొరకు దుఃఖించుట యోగమగును. విషాదము యోగము కాదు, కానీ అర్జున విషాదము యోగమగును. ఎలననగా అర్జునుడు ముల్లోకముల రాజ్యమును తృణప్రాయముగా ఎంచి ప్రాపంచిక సుఖములను ఏవగించుకొని ధర్మము కొరకై తీవ్రముగా పరితపించాడు. ఇట్టి స్థితి ముముక్షువులకు అత్యావశ్యకము. అర్జునుడు కలిగినటువంటి వైరాగ్య భావన, ధర్మ జిజ్ఞాస, తీవ్ర పరితాపము జ్ఞానప్రాప్తికి, భగవదైక్యమునకు దారితీయనది ఒకటి చేత అతని విషాదము కూడా ఒకనొక యోగముగా వర్ణింపబడినది. దాని గురించి వివరించింది కాబట్టి ఈ మొదటి అధ్యాయానికి అర్జున విషాద యోగం అనేటువంటి పేరు వచ్చినది. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.